అందులో నిశ్శబ్దంగా ఉండాలా? గురు పౌర్ణమి ఈ నెల 21 ఆదివారం రోజు రాబోతుంది. గురు పౌర్ణమి సందర్భంగా మన మందిరం అంటే ప్రతి ఫంక్షన్కి మనం ఆలయ శుద్ధి అనేది కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము. అంటే మందిరంలో ఇక్కడ మన ఇల్లు ఎలా అయితే శుభ్రపరుచుకుంటారో అదేవిధంగా మన మందిరాన్ని కూడా మనం శుభ్రపరుచుకునే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఆలయ శుద్ధి ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్య 10 గంటల దాకా ఉంటుంది. 3 గంటల సేపు ఉంటుంది కార్యక్రమం. టిఫిన్ కూడా ఎక్కడిగా తెప్పిస్తాం. ఆ రోజు సేవా కార్యక్రమం ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకోవడం టెంపుల్ని లోపల బయట. అది సేవే. చాలాసార్లు పెట్టుకున్నాం మనం భగవంతుని కోసం మనం చేసే ప్రతి పని పూజతో సమానం చేసుకున్నాం. అంటే పనే కాదు, ఆయన గురించి ఆలోచించినా కూడా దానికి ఫలితం ఉంటుంది. ప్రతిదానికి ఉంటుంది ఫలితం. మనం ఇక్కడికి వచ్చి తెగ పెట్టి గొంతున్నామని చెప్పుకుంటేనే కాదు, మందిరంలోకి అడిగి పెట్టినా కూడా దానికి ఫలితం ఉంటుంది. అలాంటి సాయినాథుల సన్నిధిలో ఆ రోజు సేవా కార్యక్రమం ఉంది. అవకాశం భక్తులు 7 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. వచ్చి మన మందిరాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. అదేవిధంగా రేపు నెల శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు మహాన్యాసపూర్వ రుద్రాభిషేకాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రతి నెల పౌర్ణానికి ఆ కార్యక్రమం జరుపుకోవాలని సంకల్పించుకున్నాం. కాబట్టి ఆ రోజు 11 రుద్రాలు జరుగుతాయి. బాబా సాక్షాత్తు శివుడే కాబట్టి ఆయన సన్నిధిలో ఇక్కడ మనం నందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ గురు పౌర్ణమికి. ఆ సందర్భంగా ఎందుకో నంది కూడా వచ్చేసాడు ఆయన. అదే పౌర్ణమి రోజు వచ్చే నెల ఆ రోజు మహాన్యాసపూర్వ రుద్రాభిషేకాలు ఉంటాయి. 11 రుద్రాలు జరుగుతాయి. కార్యక్రమం బాగుంటుంది. అది అందులో కొంచెం ఖర్చుతో కూడింది కాబట్టి 750 రూపాయలు మనకి టికెట్ అరేంజ్ చేయడం జరిగింది. కావాల్సిన భక్తులు మందిలో సంప్రదించి ఆ కార్యక్రమం పాల్గొనవచ్చు. శ్రావణ మాసం పౌర్ణమి ఏం గుర్తొస్తుంది మనకి? అంటే షిరిడీలో గురుస్థానం దగ్గర శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు స్వయాన బాబా ఆ రోజు ముహూర్తం పెట్టాడు. ఆయన ఈరోజు నా గురువు గారి పాదుకులు అక్కడ ప్రతిష్ఠించమని. కానీ యాక్చువల్గా ఆయనకి గురువు ఎవరు లేరు బాబాకి. అంటే అందరూ గురువులు ఉంటారు, కానీ రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, అందరూ గురువులు ఉన్నారు. బాబా మాత్రం గురువు లేడు. ఆయన సద్గురువు, ఆయన సామ్రాట్, రాజులకే యోగురాజు, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, ఆయన బ్రహ్మ. ఆయన గురువు ఎవరు లేరు అన్నమాట. కాకపోతే ఆయన్ని గురువుగా పూజించుకుంటే ధన్యులు అవుతామని మాకు ఒక గురువు లేడు. ఆయన ఆ విధంగా పూజించుకోవడానికి కొన్ని సందర్భాలు చెప్తాడు. ఆ సందర్భంగా మనం ఆ రోజు మన మహాన్యాసపూర్వ రుద్రాభిషేకాలు ప్రారంభించుకున్నాం. ఇప్పుడు అనుకున్నాం కదా గురువులకే గురువు సామ్రాట్ అని. అదే గురు పౌర్ణమి. బాబా భక్తి శ్రద్ధలతో జరుపుకోమని చెప్పిన పండుగ గురు పౌర్ణమి. ఆ రోజు నువ్వు ఎవరినైతే గురువుగా నమ్ముకుంటావో, చీపురు పుల్లైనా నమ్ముకున్నా కూడా దాన్ని ధ్యానించుకున్నాడు. ఆ రోజు ద్వారకమాయిలో ఆ స్తంభాన్ని పూజించుకోమని చెప్తాడు బాబా. ఎందుకంటే ఏదైతే మనం గురి పెడతామో అదే గురువు. మనకి సద్గురు ఎవరు, మనం ఎవరిని ఆశ్రయించే బాబాను ఆశ్రయించాం. కాబట్టి మన మంచి చెడ్డలు కష్టసుఖాలు అన్నీ ఆయనతో చెప్పుకుంటాం, ఆయనే తీరుస్తున్నాడు. కాబట్టి మన గురువు ఎవరు? సాయినాథుడు. ఆ సాయినాథుడు జరుపుకోమని చెప్పిన పండుగ గురు పౌర్ణమి. అందువల్ల సాధ్యమైనంత వరకు గురు పౌర్ణమి రోజు ఆయన అనుగ్రహం చాలా కుండపోతులాగా వర్షిస్తుంటుందని సాయినాథుని శరత్బాబుజీ గారే సెలవిచ్చున్నారు అన్నమాట. ఆ రోజు అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మన మనసు ఆయన లగ్నం చేసి ఆయన సేవలో మనం తరించగలిగితే అందుకంటే మరో భాగ్యం మళ్ళీ దొరకదేమో. అందువల్ల సాధ్యమైనంత వరకు గురు పౌర్ణమి రోజు సాయినాథుని దగ్గరగా ఉన్నాం, మన మనసును దగ్గర పెడుతుంది. ఇక్కడ ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం ముందు రోజు శ్రీ సాయినాథుని సచరిత్ర పూర్తి గ్రంథం పాలన ఉంటుంది. ఉదయం 7 గంటల సాయంకాలం దాకా ఉంటుంది. రెండో రోజు గురు పౌర్ణమి 21 ఆదివారం. ఆ రోజు ఉదయం 7 గంటలకి బాబాకు అభిషేకాలు ఉంటాయి. పంచామృతాలు కాదు, మామూలుగా గోపాలతో, ఆవు పాలతో, తర్వాత సుగంధ ద్రవ్యాలతో, మామూలుగా కాశీ గంగాజలతో అభిషేకాలు ఉన్నాయి. 7 గంటలకి భక్తులు వస్తే స్వహస్తాలతో బాబాకి పీఠం మీద అభిషేకం చేసుకునే అవకాశం ఉంది ఈరోజు మన మందిరంలో. రోజు ఏ మందిరంలో అవకాశం ఎవరు బాబా పీఠం మీద అభిషేకం చేసుకునే అవకాశం ఎవరు? మనం ఒక్కరే అవకాశం, బాబా అవకాశం కల్పించారు మనకి. అందువల్ల 7 గంటలకు వస్తే గురు పౌర్ణమి రోజు మనం సేవ చేసుకోవచ్చు. తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక భజన కార్యక్రమం మందిరంలో. తర్వాత
మధ్యాహ్నం హారత భోజన ప్రసాదాలు ఉంటాయి. సాయంకాలం వచ్చి కోలాట నృత్యాలు కూడా ఉంటాయి. 6:30 తర్వాత నుంచి 8 దాకా 8 నుంచి పల్లకి సేవలు ఉంటాయి. ఈ సందర్భంగా సాయంత్రానికి ప్రత్యేక పుష్పాలంకరణ ఉంటుంది, విద్యుత్ దీప అలంకరణ ఉంటుంది. 3వ రోజు గురుచరిత్ర పాలన ఉంటుంది. కావున ఆ రోజు పరమ పవిత్రమైన మన గురువు యొక్క పండుగ కాబట్టి, గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు ఆయన సేవలో గడపడం సాధ్యమంత దానికి సంబంధించిన పాంప్లెట్స్ ఉన్నాయి, అందరూ తీసుకోండి. తెలుసుకున్న కూడా అందరికి ఇవ్వండి. సాయంత్రం అనుగ్రహంతో ఆ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుందాం. సాయంత్రం చెప్పండి, డేట్ చెప్తాను. 15వ తారీఖు మన మందిరం శుభ్రపరిచే కార్యక్రమం పెట్టుకున్నాము. 15వ తారీఖు ఉదయం 7 గంటలకు వస్తే 10 గంటల కాబట్టి 3 గంటల సేపు ఉంటుంది. ఆ రోజు టిఫిన్ కూడా ఇక్కడికి తెప్పిస్తాను. ఉదయాన్నే ఇంటికాడ చేసుకోలేరు కాబట్టి ఆ రోజు ఇక్కడ కూడా అరేంజ్ చేస్తాను.